చేస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు అత్తయ్య. అలా వెళ్ళడానికి తనకి మనసెలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా అమ్మా అమ్మా అని, అమ్మే నాకు ముఖ్యమని అన్నన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు మిమ్మల్ని ఇలా కాదని ఇక్కడి నుంచి వెళ్లి మోసం చేస్తుందా? అమ్మే నా ప్రాణం, అమ్మే నా లోకం, అమ్మే నా జీవితం, అమ్మ కోసం అమ్మ ప్రేమ కోసం ఏవైనా చేస్తానని చెప్పి ఇలాగైనా చేసేది? మీ మొహం మీదే అనరాని మాటలని వెళ్ళిపోతుందా? మీరెంత బాధపడుంటారత్తయ్యా. అయినా కూతురంటే కన్నతల్లిని సంతోషపెట్టాలి గాని ఇలా కన్నీళ్లు మిగిల్చి వెళ్తుందా? ఏం కూతురత్తయ్య అర్చన? జయంతి, నువ్వు మాట్లాడే పద్ధతి ఏం బాగాలేదు. అదున్న పరిస్థితుల్లో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఏంట్రా వినోద్? ఏయ్ ఇట్రా. ఏంటండి? లోపలికెళ్ళు. వరలక్ష్మి, పొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలా ఏడుస్తూనే కూర్చున్నావు. ఈ ఇంట్లో ఏదైనా అపశకునం జరిగిందా? ఎవరైనా చచ్చారా? అది వచ్చి సంవత్సరం అయింది. ఇప్పటికైనా తన మొగుడితో కలిసి కాపురం చేయడానికి వెళ్ళిందని సంతోషించక ఏదో కొంపలు మునిగిపోయినట్లు, ఏదో ఘోరం జరిగిపోయినట్లు, అయిన వారెవరో చచ్చినట్లు ఎందుకు ఏడుపు? మాట్లాడతారండి, మీరు ఏమైనా మాట్లాడతారు. మీరు మీ మనసులో అనుకున్నట్టు జరిగింది కదా, అందుకే ఏమన్నా అనగలరు. మీకు గెలిచిన ఆనందం అండి, అనండి, ఎన్నైనా అనండి. నేను ఓడిపోయి ఏడుస్తున్నాను. మాట మార్చి ఎదురుదాడి చేయకు. కూతురు జీవితం గురించి ఆలోచించకుండా నువ్వు గెలిచావా నేను గెలిచావా అనేదే ముఖ్యమైందంటే నీకు? మన గెలుపు ఓటములు కాదే, అచ్చన జీవితం సంతోషంగా ఉండడం ముఖ్యం. అది ఆలోచించు. నాన్న ఒక్క నిమిషం. అమ్మా, ఇప్పుడు నువ్వే గెలిచావన్న విషయం నీకు అర్థం కావట్లేదు. ఎలా గెలిచాననుకుంటున్నావా? నువ్వేమన్నావు? బావతో కలిసి అర్చన్ని ఉండొద్దు అనలేదు కదా, ఆ కుటుంబంతో కలిసి ఉండొద్దన్నావు, అవునా? ఆ కుటుంబాన్ని బావ వదిలేస్తే ఓకే అన్నావు కదా, ఇప్పుడు జరిగింది అదే కదా. ఆ కుటుంబమే బావని వద్దు అని దూరం చేసుకుంది. మరి ఇప్పుడేమంటావమ్మా? ఎలా చూసినా నీ కోరికే నెరవేరింది, నువ్వు ఆశపడ్డట్టే జరిగింది, నువ్వే గెలిచావు కదమ్మా. కావ్య, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇందులో ఒక విషయాన్ని మర్చిపోకూడదు. అర్చన అత్తయ్యని వదిలేసి వెళ్లినా మామగారు గెలిచారంటం కన్నా అత్తయ్య చెప్పింది నిజమైందన్న విషయం మర్చిపోకూడదు. ఏంటి ఇచ్చింది సరిపోలేదా? మీరు కొట్టినా నరికి చంపినా పర్వాలేదు, మీ దెబ్బలకు భయపడి నిజం దాచాలా? అత్తయ్య అర్చనను తన భర్తతో కాపురం చేయొద్దని ఏ రోజైనా చెప్పిందా? అర్చన తన మొగుడితో కలిసి కాపురం చేయడం అత్తయ్యకేదో ఇష్టం లేనట్టు మాట్లాడతారేంటి? ఆ కుటుంబమే ఓ మొదలష్టపు కుటుంబం, దరిద్రమైన కుటుంబం. అర్చన ఆ కుటుంబంతో కలిసి ఉండకూడదనే కదా అత్తయ్య ఉద్దేశం. అందుకే కదా వేరే కాపురం పెట్టమన్నది. అప్పుడేమో వేరే కాపురం పెట్టమని ఆ కుటుంబం నుంచి అత్తయ్య విడదీసినట్టు అందరూ కలిసి అత్తయ్యని తిట్టిపోశారు. అప్పుడు గోపి ఏమన్నాడు? నా కుటుంబమే నా ప్రాణం, నా శ్వాస అని ఓ డైలాగులు చెప్పేసి కుటుంబాన్ని వదిలి రావడం కుదరదని, కావాలంటే మీ అమ్మాయిని మీరే తీసుకెళ్ళండని నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇప్పుడేమైంది? ఏ కుటుంబమైతే నాది నాది అన్నాడో ఆ కుటుంబమే అతని చీకొట్టింది. అలాంటప్పుడు ఆ కుటుంబం గురించి అత్తయ్య చెప్పింది నిజమైంది కదా. అంతేకాదు, గోపి భాగ్యం కొడుకు కానే కాడట, తాగుబోతు రంగయ్య మొదటి పెళ్ళాం కొడుకట. ఆ నిజం ఇంతవరకు ఎవరన్నా చెప్పారా? రహస్యంగా దాచారు. అది మోసం కాదా, మాయనాటకం కాదా? అదో పెద్ద దగుల్బాజీ కుటుంబం, దగాకోరు కుటుంబం అనడానికి ఈ ఒక్క విషయం చాలదా? వేరే ఇంకేమైనా సాక్ష్యం కావాలా? ఆ మాత్రం వీళ్ళెవరికి అర్థం కావడం లేదు. నేను నిజాలు మాట్లాడితే నమ్మరు. లోకల్లో జరిగేది అదేగా, ఈ ఇంట్లోనూ అదే జరిగింది. తెలిసి నిజాలు చెప్తే శత్రువులా చూస్తారు. ఏదో కారణం వెతికి కక్ష కట్టి మాట్లాడతారు. ఇన్నేళ్లు కలిసిన వాళ్లే నా మాట నమ్మడం లేదు.
ఏం చేయను? అంత నా కర్మ. అన్నీ సర్వస్వం అనుకున్న నా కూతురే నన్ను కాదని, నా మాట కాదని, నన్ను నమ్మనని నా మొహాన్ని అనేసి వెళ్ళిపోయింది. మీ అందరూ కలిసి నా కూతురికి నూరిపోసి దాని మనసు మార్చేశారు. అది నన్ను ఎదిరించి మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు. గెలిచామని సంతోషపడుతున్నారుగా. అన్యాయంగా మీ అందరి మాటలు విని అది మోసపోయింది అని నా బాధ. ఏమైపోతుందోనని భయం, దిగులు. దాన్ని తలుచుకుంటేనే గుండెలు విలవిలాడిపోతున్నాయి. దుఃఖం ఆగడం లేదు. ఎందుకమ్మా అర్చన మోసపోయింది మోసపోయింది అని పదే పదే అంటావు? అసలు నన్ను అడిగితే ఇన్ని రోజులు మోసపోయిన అర్చన ఇప్పుడే మోసం తెలుసుకొని తెలివిగా నడుచుకొని ధైర్యంగా ముందడుగు వేసి సరైన నిర్ణయం తీసుకుంది. తన జీవితం చక్కదిద్దుకోవడానికి తన భర్తతో కాపురం చేయడానికి వెళ్ళింది. అది అర్థం చేసుకోకుండా నీ కోణంలో నుంచి ఆలోచిస్తావే? ఎందుకలా అనవసరంగా ఎడవటం? అంటే ఇన్ని రోజులు నేనే మోసం చేశానంటావా? దాని జీవితాన్ని నేనే నాశనం చేశానంటావా? వరలక్ష్మి, వదిలి జరిగిపోయిన దాని గురించి చర్చలు అనవసరం. చాలా కాలం తర్వాత అది అల్లుడితో కాపురం చేయడానికి వెళ్ళింది. ఇలా జరగాలని దాని జీవితంలో రాసిపెట్టుందని సరిపెట్టుకో. బియ్యంకుడింట్లో అల్లుడు పరాయివాడైపోయాడు. ఇలాంటి సమయంలో మనం అక్కడికి వెళ్ళి, అల్లుడు గారు మీకు మేమున్నామనే ధైర్యం చెప్పి అతన్ని ధైర్యంగా ఉంచాలే కానీ ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? జరిగింది మర్చిపో. లేచి బయలుదేరు, వెళ్ళి అల్లుడు గారిని చూసేద్దాం. నానా, మీరు చెప్పిందే కరెక్ట్. అమ్మా, మనం ఈ టైంలో వెళ్ళి బావుగారికి ధైర్యం చెప్పి అండగా నిలబడటం చాలా అవసరం. ఆయనకి మానసిక ధైర్యం ఇవ్వడం మన ధర్మం. మీరేం చెప్పినా ఎన్ని చెప్పినా నేను అక్కడికి రావడం కుదరదు. ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు అదే చెప్తున్నారు. నిమిషానికో మాట మార్చడం నా వల్ల కాదు. నేనేం రంగులు మార్చే ఊసల వెళ్ళిని కాదు. అలాంటి అవసరమూ నాకేమీ లేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఇంటి గడప తొక్కను అన్నాను, అంతే. ఇంతకాలం నేనే ముఖ్యం అన్న అర్చన నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనెందుకు దాన్ని వెతుక్కుంటూ దానింటికి వెళ్ళాలి? మీకు నచ్చితే మీరందరూ వెళ్ళండి, మీకు నచ్చింది మీరు చెయ్యండి. నేనే వద్దన్ను. నన్ను మాత్రం రమ్మని పిలవకండి. రే, దాని పట్టుదల మనకు తెలిసిందే కదా. ఎన్ని మాట్లాడినా ఏం ప్రయోజనం లేదులే గాని మనం వెళదాం పద. సరేనన్నా. ఏయ్, నువ్వెటు రావు. అమ్మ దగ్గర చేరి అమ్మకు సపోర్ట్ చేస్తూ కూర్చో, మేము వెళ్ళొస్తాం. అయ్యో, అదేంటండి అలా అంటారు? అత్తయ్య తర్వాత ఆడబిడ్డల్ని నేనే కదా చూడాలి. అత్తయ్య రాకుండా నేను రాకుండా ఉంటే పాప అర్చన బాధపడదు. అత్తయ్య సంగతి తెలుసు కదా. అర్చన నా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటుంది. పాపం ఆడపిల్ల మనసు ఎందుకండి బాధ పెట్టడం? అందుకే మీతో పాటు నేను వస్తాను, పదండి. సరే, ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళు రండి. నేను వెళ్ళి బండి తీసుకొస్తాను. ఏయ్, పదా. పదవే, మనం వెళ్దాం. ఒరే గోపి, అర్చన చెప్పేది తప్పురా. అసలు నువ్వెందుకురా ఆయిల్ వదిలిపెట్టి రావాలి? పాపం అమాయకురాలురా అర్చన. తనకేం తెలుసురా? సమస్యలు తీరిపోతాయని బయటికి వెళ్దామంది. తాను అందకదా అని నువ్వు మాత్రం ఇల్లు వదిలిపెట్టి రావద్దురాయ్. రేయ్, ఆ ఇంట్లో చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా చివరికి చీపురు కట్టుతో సుద్దా నీ కష్టార్జితంతో కొనదేరా. నువ్వు చిన్నతనం నుంచి రాత్రి పగలు ఆ ఇంటి కోసమే కష్టపడ్డావు. ఆయిల్ వదిలి వెళ్లాల్సిన అవసరం నీకేంట్రా? కావాలంటే వాళ్ళనే బయటికి వెళ్ళమని చెప్పు. వాళ్ళు బయటికెళ్ళి సామాన్లు కొనడానికి కష్టపడితే తెలుస్తుంది కష్టం అంటే ఏంటో, డబ్బు విలువ అంటే ఏంటో. అవునరా గోపి, శివ చెప్పింది అక్షరాల నిజం. ఇన్నేళ్లుగా ఏ కష్టం వచ్చినా నువ్వే భరించి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నావు.
అలా ప్రతి క్షణం నువ్వు పడ్డ ఆరాటానికి వాళ్ళు చేసిన మర్యాద చాలురా. ఈ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ నా ఇంట్లోంచి బయటికి గంటాలని నేనొచ్చాను. కానీ నీతో ఓ మాట చెప్పకుండా చేయడం ఇష్టం లేక మళ్ళీ తిరిగొచ్చేశాను. నువ్వు సరే అనరా, క్షణాల్లో వాళ్ళ ఇంట్లోంచి బయటికి గంటి నడిబజార్లో నిలబెడతా. ఏంట్రా మాట్లాడవు? మీ పెదనాన్నగారే చెప్తున్నారు కదా, ఇంకా నీ ఆలోచన ఏంట్రా? నువ్వు అను, మీ పెదనాన్న తరపున వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్తాను. అప్పుడు నీ విలువేంటో తెలుస్తుంది. కష్టపడితేనే గానీ వాళ్ళకి బుద్ధి రాదురా. వద్దురా, నన్ను వాళ్ళు తన వాడిని కాదు అన్నారని వాళ్ళని ఇంట్లోంచి బయటికి గెంటేయడం కరెక్ట్ కాదురా. రే, నేను అలా చేస్తే నాకు వాళ్ళకి తేడా ఏముంటుందిరా? మంచికి చెడుకి ఇంకా వ్యత్యాసం ఏముంటుంది? ఎంత కాదనుకున్నా వాళ్ళు నా వాళ్ళురా. వాళ్ళ ఇంట్లోంచి బయటికెళ్ళి కష్టపడుతుంటే నేను తట్టుకోలేనురా. రే, అందరినీ పక్కన పెట్టేసే. పాపన్రా, చిన్నపిల్లరా, రాణి తనేం తప్పు చేసిందిరా? తనెందుకురా బయటికెళ్ళి కష్టపడాలి? నేను ఒప్పుకోను, అంతేరా. చూసారా వీణ్ణి? మనం ఎన్ని చెప్పినా వీడు మాత్రం మారలేదు. పైగా వాళ్ళ గురించి, ఆ కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు. పిచ్చితనమో పిచ్చో అసలు అర్థం కావట్లేదు. రై, మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుందిరా. ఖచ్చితంగా వీడికి పిచ్చే. కాదులేరా శివ, గోపి చెప్పింది కరెక్టే. నేను ఆవేశంలో వయస్సు, అనుభవము, విచక్షణ మరిచిపోయి మాట్లాడాను. కానీ వీడు మనసున్న మనిషి, మన మధ్య ఉన్న దేవుడ్రా. ఇంత అవమానం జరిగిన ఓర్పుతో వాళ్ళ క్షేమం కోరి మాట్లాడాడు అంటే వాడి క్షమాగుణం గొప్పదిరా. వాడు చాలా ఉన్నతంగా ఆలోచించాడు. అందుకే ఓ పని చేద్దాం, వాళ్ళ నా ఇంట్లోనే ఉండని. గోపి, ఇంత గొడవయ్యాక నువ్వు అర్చన అక్కడ ఉండటం మంచిది కాదు. ఆల్రెడీ ఈ ఇంట్లో పాలు పొంగించున్నారు కదా, నువ్వు అర్చన ఈ ఇంట్లోనే ఉండండి. అలా చేస్తే అర్చన పుట్టింటి వాళ్ళు కూడా సంతోషపడతారు. అలా చేయడం కరెక్ట్ కాదు పెద్దన్న. మరేం చేస్తావురా? నేను అర్చన వాళ్లతో పాటే ఆ ఇంట్లోనే ఉంటాం. ఏంట్రా, ఇంత జరిగాక కూడా నువ్వు ఆ ఇంట్లోనే ఉంటావా? నిన్ను మార్చలేంరా. బావా, ఎందుకురా ఇంత సీరియస్ అవుతావు? నేను అక్కడ ఉంటా అనడానికి కారణం రాణిరా. రే, అక్కడ ఉన్నవాళ్ళెవరూ రాణికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేస్తారన్న నమ్మకం నాకు లేదురా. వాళ్ళెవరూ తన బాధ్యతని తీసుకోరు. అందుకని నేను అక్కడే ఉంటాను. కారణం చెప్తానురా. రాణి బాగా చదువుకునే అమ్మాయి. తనకి మంచి ఉద్యోగం వచ్చి మంచి సంబంధం చూసి రాణికి బ్రహ్మాండంగా పెళ్లి చేసిన తర్వాత తన మెళ్ళో ఆ 3 ముళ్ళు పడిపోతే అప్పుడు నేను ఇంకా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదురా. అప్పటిదాకా నేను అర్చన ఆ ఇంట్లోనే ఉంటాం. వీడు తాను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అనే రకం. చీపో అన్నా ఆ ఇంటి ముందే తోకాడించుకుంటూ కుక్కలా ఉంటాడు. వీడు మళ్ళీ ఆ కుటుంబం గురించే మాట్లాడుతున్నాడు. రే, మేము ఒకే ఇంట్లో ఉంటాము అన్నాను గాని కలిసి ఉంటాము అనలేదుగా. నువ్వు ఆవేశపడుతున్నావే గాని ఆలోచించట్లేదురా. నీ మాటల్లో తిరకాసేంటో నాకు అసలు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? మళ్ళీ చెప్తున్నాను, రాణి పెళ్ళయ్యే వరకు నేను అర్చన ఆ ఇంట్లోనే ఉంటాం. కాకపోతే మా కాపురాలు వేరు, వంటలు వేరు, జీవితాలు వేరు, అంతే. గోపి, నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. నా పెంపకం మీద నాకే గౌరవం ఏర్పడింది. గొప్ప నమ్మకం పెంచావురా. శివ, పెద్దనాన్న, వీళ్ళు వేరే కాపురం పెట్టడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే. పెద్దన్న, పాలు పొంగించే టైంకి నువ్వు కూడా రావాలి. లేదురా, రాలేనురా. నేను ఆ ఇంటి గుమ్మం తొక్కకూడదు అని నిర్ణయం చేసుకున్నాను.
రేయ్ మీరెక్కడున్నా నేనెక్కడున్నా ఈ పెదనాన్న ఆశీర్వచనాలు ఎప్పుడూ మీతోనే ఉంటాయిరా. ముందు జరగాల్సిన పనులు చూడండి. వస్తాం పెద్దన్న. అలాగేరా. వస్తాం పెద్దనాన్న. సరేరా.